యేసు తిరుహృదయ పేరిట నిర్మించబడింది. ఈ పాస్ సెంటర్ ప్రాంతము ఇది కేంద్ర బిందువుగా చేసుకుని మన మేత్రాసనమంతా కూడా చక్కగా సువార్త పరిచయం చేస్తూ ఎన్నో వేల మందికి దేవుని యొక్క మార్గాన్ని నిర్దేశిస్తూ ఎంతో మందిని ప్రభుత్వం ఆకర్షిస్తూ బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు యొక్క కార్యక్రమాలు చక్కగా జరిగేలాగున నిర్వహించు. సంకల్పము కలకాలం చెల్లును, అతడు వారిని మరణము నుండి రక్షించును, కరువు కాలమున వారి అసూలను కాపాడును. పితాతి పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొన్నాడుతూ ఉంది. మనిషి ఈ లోకములో జీవించాలి అంటే అతి ప్రధానమైనటువంటి అవయవం ఏంటిది? హృదయం, గుండె. అది లేనిదే మనిషి ఈ లోకములో జీవించడానికి సాధ్యము కాదు. అందుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క నామములో సృష్టించబడ్డ ప్రతి మానవుడు కూడా సజీవుడుగా జీవించాలి, నిత్యము కూడా జీవించాలి అని ప్రభు యొక్క హృదయము తపించి ఉన్నది. అందుకనే ప్రతి క్రైస్తవునికి సిలువ అనేది భారము కాదు, కానీ సిలువ అనేది ఒక విజయం. సిలువలోనే ప్రతి క్రైస్తవునికి విజయం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే క్రీస్తు ప్రభు యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రేమ, దయ, కనికరము తన రూపంలో సృష్టించబడ్డ ఈ లోక సృష్టిలో ఉన్నటువంటి మానవుని కోసం తప్పించి ఉన్నది. తన హృదయము తహతహలాడినది అన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మానవుని యొక్క హృదయములోను మనసులోను జరిగినటువంటి పాపాలైతేనేమి, అందుకే మనం 10 చూస్తూ ఉన్నాం మోహ తలంపులను అని. ఇలాంటి తలంపుల ద్వారా మన హృదయము కానీ మన మనసు కానీ మాలిన్యపరిచినప్పుడు వాటిని దహింప చేయడం కోసమే క్రీస్తు ప్రభు యొక్క హృదయం ఒక అగ్నిజ్వాల వలె మనలో ఉన్నటువంటి పాపాన్ని దహింప చేసి ఆ హృదయాన్ని నూతనపరచి మనందరినీ కూడా దేవునికి అంకితం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయం, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని, ఆప్యాయాన్ని, దయను, కనికరాన్ని మనము కనుగొంటూ మన పాపాలన్నిటిని కూడా ప్రభు దహింప చేయాలని ప్రార్థన చేస్తూ ఆయన యొక్క ప్రేమ ద్వారా మనం పొందుకున్నటువంటి విషయంలో మనం కూడా భాగస్థులము కావాలి అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి. కావున ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో మనం ఏకులుగా పాల్గొనటకు మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా గ్రహించి పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి చేరుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, చేత
పరిశుద్ధ మరియమ్మ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన కట్టైన సర్వేశ్వరుని ప్రార్థింపబడనని మార్చుకుంటున్నాను. ఇప్పుడు గురువులు పవిత్రమైన స్వరూపాన్ని చిరు ప్రార్థన ద్వారా ఆశీర్వదిస్తారు. తదనంతరము ధూప కలశముతో ఆశీర్వదిస్తారు. తదనంతరము పూలమాల ఆత్మీయ పిమ్మట పవిత్రమైన తీర్థంతో ప్రోక్షిస్తూ ఉండగా అందరం కూడా భక్తి శుద్ధులతో చేతులు జోడించి ప్రార్థించుకుందాం. ఓ యేసువా, మా ఈ దోషములను మన్నించండి. అయినను అవమానపరచబడిన దేవ మహిమ గౌరవములు మరలా రాచేయుటకై మీరు కత్తెరసుల మీద మీ నిత్యపితకు సమర్పించి మా పీఠంపై ప్రతిదినము అర్పించని బలి పరిహారంకు మీకు అప్పగించుతున్నాము. ఈరోజు యేసు తిరు హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఈ తరుణములో మీ యొక్క ప్రతిభను తయారు చేసి మేము ప్రతిష్ఠించబోతున్నటువంటి సమయంలో ప్రభు యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు మరియు ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కూడా ఈ స్వరూపం ప్రతిష్ఠించబడి ఆరాధించబడుతున్నటువంటి ప్రతి బిడ్డ పైన కుమ్మరింపచేయమని వేడుకుంటూ ఉన్నా. మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలులను మరియు సులభ మార్గాన్ని కూడా మేము అనుసరించి మా జీవితాలను కూడా ధన్యపరుచుకొని మీ యొక్క అపోస్తులు, పునీతుల యొక్క దేవదూతుల యొక్క సాంగ్యములో మేము కూడా ఏకమయ్యే భాగ్యాన్ని మాకు అందించమని, మా పవిత్రమైనటువంటి ఆత్మచేత, మీ పవిత్రమైనటువంటి ఆత్మచేత మమ్మల్ని నడిపించమని మన ఆదివైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. చూడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడని అగ్నిని పంపుమా. నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు
మరణ నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి.
ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండి వాళ్ళ తల్లి స్నేహిత వీటికి మంచిగా చదవడానికి కావాల్సిన జ్ఞానము జ్ఞాపకశక్తి మంచి ఆరోగ్యం సాధించాలని దివ్య పూజ వారు ఆనందరావు సుధారాణి మేరే భావన చంద్రశేఖర్ మేరే అమ్మాయి అమృతం కుటుంబ సభ్యులు కె బాలస్వామి బాలల మధ్యలో మంచి ఆరోగ్యం సాధించాలని కొడుకు కోడళ్ళు మనవాళ్ళు మావరాన్నారు మంచి ఆరోగ్యంతో ఉండాలని కుమార్తె అల్లుడు పిల్లలు ఏడిఎస్సి డిఎస్సి ప్రశ్న రాశారు వారికి మంచి ఫలితాలు వచ్చి ఉద్యోగం వచ్చారన్న దీనితోనే దివ్య పూజ వారు గమనిస్తారు ఎన్ బాలస్వామి విజయ్ కుమార్ ప్రశాంత్ ఆత్మహత్యల కోసము దివ్య పురుషాలను సమర్పించిన వారు కుటుంబ సభ్యులు మరియు మా ప్రత్యేకమైన ఉద్దేశాలు విన్నపం చేసి ఈనాటి పూజలో మనము మన అన్ని అవసరాలను అత్యున్నతానికి సమర్పించుకుంటాము. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణకును కనుడు వస్త్రములు మాకు ధరింపచేయు. అతని ప్రేమతో మమ్మ దేశదిల చేయు. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యములకు పాత్రమవుదుముగా. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనే నా మందును వెతికేదను, వారిని గూర్చి జాగ్రత్త పడేదను. మొదటి పట్టణము హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. యావే ప్రభుడనైన నేను చెబుతున్నాను, నేనే నా మందును వెతికేదను, వారిని గూర్చి జాగ్రత్త పడేదను. కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వారిని ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదరైన తావుల నుండి వారిని మరలా కోలుకొని వస్తును. నేను వారిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశమునకు గురివచ్చును. వారిని ఇశ్రాయేలు కొండలకును వాగులకును తోడుకొని వచ్చి మంచి గట్టి భీములలో మేపుదును. వారిని ఇశ్రాయేలు దేశములోని కొండల మీది పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీడలోను మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపించును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వద్దును. గాయపడిన వానికి కట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగా నున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ఏదైన వారి వాక్కు. తెలవారి తలుపులను
దేవుడు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుతున్నాడు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమాపరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమాపరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 11 వరకు. సోదరులారా, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు
మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచూ ఉన్నాడు. ఆయన రక్తం వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనల్ని ఇంకను ఎంతగా రక్షించును కదా. గతమున మనము దేవునకు శత్రువులము, కానీ ఆయన కుమారుని మరణము ద్వారా మనలను ఆయన తన మిత్రులుగా మార్చుకొనెను. మనం ఇప్పుడు దేవుని మిత్రులము కనుక ఆయన జీవముచ్చే మరి ఎంతగానో రక్షింపబడగలము కదా. అంతేకాదు, మనల్ని ఇప్పుడు దేవుని మిత్రులను చేసిన మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా దేవుని యందు ఆనందింతుము. ఇది ప్రభు వాక్కు. క్రీస్తు సువిశేషములోని భాగము. అధ్యాయం 15 పరిశుద్ధ వచనములు 3 నుండి. లోకగారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి. యేసు వారికి ఒక ఉపమానం పెట్టి చెప్పాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యంలోనే విడిచిపెట్టి దాన్ని వెతుకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వారు సంతోషంతో దాన్ని భూషములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులకు ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్తున్నాను. అట్లే హృదయ
పరివర్తన అవసరమైన 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్ముల విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమించబడిన గాక. క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరుల మీకు అందరికీ కూడా యేసు తిరుహృదయ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. ఇన్ని నోట్లు ఉన్నాయి, గట్టి చెప్పచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మన ఈ తిరుహృదయ పండుగ మహోత్సవాన్ని ఇంకా ఘనంగా మన కొత్త బిషప్ చేతుల మీదుగా జరపాలని అనుకున్నాం. తండ్రి గారిని కూడా సంప్రదించాను. తండ్రి గారు పాస్టర్ సెంటర్లో చేసి యేసు తిరుహృదయ నామం పేరుగా ఏర్పాటు చేయబడింది కదా, మేము దివ్య హస్తాల మీదుగా పట్టాలు చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు తండ్రి గారు సరే అన్నారు. కాకపోతే వారు సువార్త నిమిత్తమై దూర ప్రాంతంలో ఉంటుండగా తండ్రి గారి యొక్క ఆశీర్వాదం జరుపు మనం పండుగను మరొకసారి ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొకసారి చక్కగా గ్రహణం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ఈ తిరుహృదయ పండుగ ముఖ్య విశిష్టతను మనం తెలుసుకుని పోయే ముందు మనం సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి దేవుని వాక్యం చదవండి. 24వ కీర్తన 3వ వచనము. కీర్తన 24 ప్రస్తుత వచనము 3 చదవండి. 24వ కీర్తన 3వ వచనము. ప్రభుని పర్వతము ఎక్కేదానికి ఎవరికి అర్హత ఉంది? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేదానికి ఎవరికి అర్హత ఉంది? దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళందరూ దీవించబడినట్టు కాదు. దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరూ దీవించబడినట్టు కాదు. దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు దీవించబడుతున్నట్టు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ పరిశుద్ధమైన హృదయంతో ఉంటారో వారు దీవించబడ్డట్టు. దేవుని సన్నిధిలో కొన్ని 100 మంది ఉండొచ్చు. 100 మందిలో కనీసం 10 మంది నిద్ర ద్వారా, 10 మంది అయినా మొబైల్ చూసుకుంటే ద్వారా, 10 మంది అయినా వేరే వ్యాపకాలతో ఉన్నారా, వీళ్ళందరూ దీవించబడట్టు కాదు. దేవుని సన్నిధిలో ఉండేదానికి ఎవరికి అర్హత కలదు? చెప్పండి. ఆయన పవిత్ర స్థలమున అడుగు పెట్టుటకు యోగ్యుడెవరు? నిర్దోషమైన చేతులు కలవాడు. నిర్దోషమైన చేతులు, ఎవరిని వేలెత్తి చూపిన చేతులు కలవాడు. పవిత్రమైన హృదయం కలవాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈరోజు మనం తిరుహృదయ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి పరిశుద్ధమైన హృదయము, కల్మషము లేని హృదయము, ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతకని హృదయము, ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపించిన హృదయం కలవాడును. విగ్రహములను ఆరాధింపని వాడు, విగ్రహాలను లేనివాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వాడు, అనవసరమైన వాటిపైన అనవసరమైన వ్యాపకాలపై దృష్టి పెట్టని వాడు, అబద్ధ ప్రమాణాలు చేయని వాడు ఎవడో అతడే యోగ్యుడు. ఈరోజు మనం అటువంటి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి స్థితిలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని దృష్టిలో నీతిమంతులుగా మారడానికి ప్రయత్నం చేస్తూ అందరూ కూడా ఆ తిరుహృదయాన్ని మనసులో ప్రతిష్ఠించుకుంటూ చేతుల పైకి లేపి దేవదర్శనం తెచ్చుకుందాం. అందరూ చేతుల పైకి లేపి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం,
యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు మహిమ, యేసు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు హృదయ మహోత్సవాలు జరుపుకుంటూ ఉండగా ఇద్దరు సన్యాసులు అంటే సాధువులు, ఇద్దరు సాధువులు చర్చించుకుంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద గురువులు చిన్న గురువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నాకు చాలా పనులు ఉన్నాయి. ఇద్దరు చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెద్ద గురువు ఏమంటా ఉన్నాడు? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. నేను నా దగ్గర చాలా ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులను చక్కదిద్దాన్ని నేను వెళ్ళాలన్నప్పుడు ఈ చిన్న సన్యాసికి, చిన్న గురువుకి అర్థం కాలేదు. అదేంటి, సన్యాసి అనేవాడు, సాధు అనేవాడు ఏమి లేకుండా ఒక పై పంచ, ఒక లుంగితో మాత్రం ఉంటారు కదా, ఎక్కడ రోజులు ఉంటారు కదా. నేను ఎప్పుడు చూడలేదు, ఈ దగ్గర చాలా ప్రాణులు అంటా ఉన్నాడు. ఏంటి అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అంటా ఉన్నాడు చిన్న ఆయనతో, నా దగ్గర ఆ ప్రాణులు 2 డేగలు ఉన్నాయి. ఏమున్నాయి? 2 డేగలు ఉన్నాయి. ఏమున్నాయి? 2 డేగలు ఉన్నాయి. వాటికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డేగలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 కుందేళ్ళు ఉన్నాయి. కుందేళ్ళు అటు ఇటు పరిగెత్తకుండా భద్రపరచాలి. 2 వేట కుక్కలు ఉన్నాయి. ఏమున్నాయి? కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు అటు ఇటు ఎవరిని పడితే వాళ్ళు పట్టేసుకుంటుంది. ఎవరు పడితే వాళ్ళు హచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కుక్కలను జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. ఒక పెద్ద కాల సర్పం ఉంది. ఆ సర్పము ఎవరిని కాటు వేయకుండా చూసుకోవాలి. దాంతోపాటు నా దగ్గర ఒక రోగి ఉన్నాడు. ఆ రోగిని జాగ్రత్త పరచాలి. ఇదంతా కాకుండా అసలైంది ఒక పెద్ద సింహం ఉంది. ఆ సింహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు ఆ చిన్న గురువుకి అర్థం కాలేదు, ఆశ్చర్యపోయినాడు. నేను చాలా దినాల నుంచి చూస్తా ఉన్నా, చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నా, ఈ పెద్ద గురువు దగ్గర ఏమీ లేవు. కానీ ఏమంటా ఉన్నాడు? 2 డేగలు ఉన్నాయి, 2 కుందేళ్ళు ఉన్నాయి, 2 వేట కుక్కలు ఉన్నాయి, ఒక కాల సర్పం ఉంది, ఒక రోగి ఉన్నాడు, ఒక సింహం. ఈరోజు మా చెప్పింది తల్లి ఏం పేరేనా? హర్షిత. దగ్గర సపోర్ట్ హర్షితకి. గుడ్ హర్షిత. సరే కూర్చో. ఈ విధంగా అన్నప్పుడు, ఆ పెద్ద గురువు అన్నప్పుడు చిన్న గురువుకి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు పెద్ద గురువు అంటా ఉన్నాడు, నా దగ్గర 2 ఫస్ట్ ఏం చెప్తాను,
2 డేగలు ఉన్నాయి. ఆ 2 డేగలు నా కళ్ళకు గుర్తు. నా కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేని బట్టే దాన్ని చూడకుండా, దేని బట్టే దాన్ని వ్యామోహానికి పోకుండా, దేని బట్టే దాన్ని మోహించకుండా. కళ్ళ బుద్ధి ఏంటంటే కనబడిందల్లా కావాలనిపిస్తుంది. దారి రోషంలో పోతారు, పొరపాటున మంచి చీర కనబడిందా, తక్కువ మంచి డ్రెస్ కనబడిందా, మంచి బ్యాంగిల్స్ కనబడాయా, కనబడిందల్లా కావాలనిపిస్తుంది. కళ్ళకుండే గుణం అలాంటిది. కడుపు తృప్తి చెందినా కూడా కళ్ళు మాత్రము కావాలంటారు. కడుపు చాలు అంటున్నా కూడా కడుపు మాత్రం కావాలంటారు కళ్ళు మాత్రం. ఆ కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 కుందేళ్ళు ఉన్నాయి. ఆ కుందేళ్ళు నా కాళ్ళకు గుర్తు. ఆ కుందేళ్ళు అటు ఇటు పోతాయి. నా కాళ్ళు కూడా అటు ఇటు పరిగెడతాయి. దేవుని వైపు నడచడానికి మాత్రము సిద్ధంగా ఉండదు. సత్యం వైపు నడచడానికి మాత్రము సిద్ధంగా ఉండదు. అటు ఇటు పరిగెడతా ఉంటాయి. ఆడిపోవాలి, సినిమాకు పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, మన దానికి పోవాలి. నా కాళ్ళు అటు ఇటు పరిగెత్తకుండా ఉండే విధంగా కంట్రోల్ చేసుకోవాలి. నా కాళ్ళు 2 వేట కుక్కలు ఉన్నాయి. వేట కుక్కలు నా చేతులకు గుర్తు. కుక్కలు ఏం చేస్తాయి? దేన్ని బట్టి దాన్ని కలుస్తాయి. అదేవిధంగా నా చేతులు కూడా ఎవరిని బట్టి వాళ్ళని వెలుగు చూపుతా ఉంది. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరిని బట్టి వాళ్ళని వెలుగు చూపుతా ఉంది. నా చేతులను జాగ్రత్త చూసుకోవాలి. నా దగ్గర ఒక కాల సర్పము నా నాలుకకు గుర్తు. ఎవరిని పడితే వాళ్ళను కాటు వేయకుండా, ఎవరిని పడితే వాళ్ళ గురించి మాట్లాడకుండా, ఎవరిని పడితే వాళ్ళ గురించి కూరనాడకుండా నా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గర ఒక రోగి ఉన్నాడు. రోగి శరీరానికి గుర్తు. రోగి శరీరం. నా శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా నా దగ్గర ఒక సింహం. ఆ సింహము హృదయానికి గుర్తు. గుండెకు గుర్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జరుపుకున్న పండుగ తిరు హృదయము. ఆ హృదయానికి గుర్తు. ఆ హృదయము మనము మార్కు గారు రాసిన సువార్త చూస్తా ఉన్నాం. మనిషిని చెడగొట్టేది లోనికి వెళ్ళేది కాదు, హృదయంలో నుంచి వచ్చేవి అని దేవుని వాక్యం చదువుతా ఉంది. కాబట్టి నా హృదయాన్ని క్రీస్తు ప్రభు హృదయాన్ని ఉన్నట్లుగా చూసుకోవాలి అంటూ చెప్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుని వాక్యం చదువుతా ఉంది. క్రీస్తు ప్రభువుని హృదయం ఎలాంటిది? ఆయన హృదయం ఎలాంటిది? చదవడమా? మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తుకొని కౌలించుకొని శిష్యులతో ఈ చిన్న బిడ్డల వలె ఒకరిని నా పేరట స్వీకరించిన వాడు నన్ను స్వీకరించిన వాడు. ఇక్కడ అందరూ ఆలోచించాలండి. మనం వారికి తక్కువసేపు చెప్పుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ క్రీస్తు ప్రభుని హృదయం ఎలాంటిదంటే చిన్న బిడ్డల హృదయాన్ని పోలిన హృదయము. చిన్న బిడ్డల హృదయము కల్మషం లేని హృదయము, ఈర్ష లేని హృదయము, కుతంత్రం లేని హృదయము, అనవసరమైన విషయాలలో మిళితము కాని హృదయం, స్వచ్ఛమైన హృదయము. క్రీస్తు ప్రభుని హృదయము స్వచ్ఛమైన హృదయం లాంటిది. అటువంటి హృదయాన్ని దయచేసి పోలి ఉండండి అని దేవుడు చదువుతా ఉంది. ఇంకా
మత్తయి గారు రాసిన సువార్త 15:32 చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. ఈ జనులు 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడగా నాకు జాలి కలుగుచున్నది. చాలు. క్రీస్తు ప్రభుల హృదయము స్పందించే హృదయం, బండబారిన మొండి హృదయం కాదు, జాలి కలిగే హృదయము. దేని చూసినా వెంటనే స్పందించగలగాలి. ప్రస్తుత కాలంలో 2025 సంవత్సరంలో మనిషి చాలా మేధావిగా మారిపోతా ఉన్నాడు. పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిస్తా ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టరేట్లు సంపాదిస్తా ఉన్నారు, పెద్ద పెద్ద హోదాలతో చాలా గొప్ప గొప్ప స్థాయికి వెళ్తా ఉన్నారు. కానీ స్పందించే దాంట్లో మాత్రము చాలా తక్కువగా ఉంటా ఉన్నారు. స్పందన హృదయానికి చాలా తక్కువగా ఉంటా ఉంది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు ప్రజలను చూసిన వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. వెంటనే వారు చూసిన వెంటనే జాలి పొందుతా ఉన్నాడు. క్రీస్తు ప్రభుల హృదయము జాలి కలిగే హృదయము, స్పందించే హృదయము. ఇంకొక చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. నిస్సహాయులై బాధలతో బ్రతుకుచు కాపరి లేని గొర్రెల వలె ఆ చెదరిపోయిన జన సమూహాన్ని చూసి ఎంత అద్భుతమైన మాట. ఆ కరుణామైన హృదయము తరుక్కుని పోయిందట. మన భాష చెప్పాలంటే దేవరించుకొని పోయింది. వాళ్ళని నిస్సహాయులై కాపరి లేని గొర్రెల వల్ల ఉన్న వారిని చూసి ఆయన కడుపు తరుక్కుని పోతా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రైజ్ ది లార్డ్. అందరూ చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అటువంటి అద్భుతమైన హృదయము క్రీస్తు ప్రభుది. క్రీస్తు ప్రభుల హృదయము చిన్న పిల్లల వలె కల్మషం లేని హృదయము. క్రీస్తు ప్రభుల హృదయము జాలి కలిగిన హృదయము. క్రీస్తు ప్రభుల హృదయము తరుక్కుపడిపోయే హృదయము. అటువంటి స్వచ్ఛమైన హృదయము. మరి మానవుల హృదయము క్రీస్తు ప్రభునంత స్వచ్ఛమైన హృదయం అన్నప్పుడు మరి మానవుల హృదయము చదవండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవడం చాలా అద్భుతంగా ఉంటుంది. క్రీస్తు ప్రభుల హృదయం అద్భుతమైన హృదయం అయినప్పుడు మానవుల హృదయము. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఏలయనా మార్కు గారు రాసిన సువార్త తల్లి మానవుని మాలిన్యపరుచున్నది. తొందరగా అయిపోయా. చదవండి తల్లి. మానవుని మలినపరిచేది వాని అంతరంగం నుండి వెలువడినదే. మనిషిని నాశనం చేసేది, మనిషిని చెడగొట్టేది లోనికి వెళ్ళేది కాదు. బయట నుంచి మనం తినే పదార్థాలు మరొకటి కాదు, హృదయం నుంచి బయటకు వచ్చేవే. మనిషిని నాశనం చేసేది, మనిషిని చెడగొట్టేది హృదయం నుండి బయటకు వచ్చేవే. అవేంటి తల్లి? ఏంటి మాది? ఏలైనా హృదయం నుండి, మనిషి హృదయం నుండి దురాలోచనలు, చెడు ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు. చదువుతుంది. వేశ్య సంగమము, అనవసరమైన వ్యాపకాలు, అనవసరమైన వేరే వ్యక్తులతోటి వ్యభిచారాలు, వేశ్య సంగమము, దొంగతనము, చదవమ్మా, హత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, దుష్టత్వం, పూర్తిగా దుష్టత్వము, మోసము,
కామము, మాత్సర్యము, ఇతరుల పైన ఈర్ష్య, మాత్సర్యము, దూషణము, నోటి నుంచి వెలువడే మాటలు, చెడు మాటలు, దూషణము, అహంభావం, నాకంటే మించిన వ్యక్తి లేడు, అహంకారం, గర్వం, ఇగో, నేనే గొప్ప, నా పెత్తనమే సాగాలి, అహంభావము, అవివేకం, తెలుగు తక్కువతనం. నేను ఎందుకు చెప్పినట్టుగా మనిషి చాలా జ్ఞానవంతుడైనాడు, కానీ చిన్న విషయాలలో కామన్ సెన్స్ లభిస్తా ఉంది. అవివేకము, వెలువడును. ఇవన్నీ కూడా హృదయం నుండే వెలువడుతా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభువు హృదయము జాలి కలిగిన హృదయము, స్వచ్ఛమైన కల్మషమైన హృదయము. కానీ మనిషి హృదయము మోసము, దొంగతనము, కామము, దుష్టత్వము, దౌర్జన్యము, దూషణము, అహంభావము, అహంకారము, ఇవన్నీ కూడా మనిషి హృదయం నుంచి వెలువడతా ఉన్నాయి. మరి క్రీస్తు ప్రభువుని అంత స్వచ్ఛమైన హృదయంగా ఉంటున్నప్పుడు మరి నీ హృదయం, నా హృదయం ఎలా ఉండాలి? ప్రత్యేకించి మనం ఆది కాండము చూస్తాం. చదువుతున్నట్టు చెప్పండి చాలు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నాం? ఆది కాండము 26వ వచనంలో మానవుడు ఎవరి పోలికగా సృష్టించబడ్డాడు? ఇంటి చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఎవరి పోలికగా సృష్టించబడ్డాడు? నీ ముఖము నా ముఖం, నీ రూపము నా రూపం. దేవుడు రూపమైనప్పుడు బాగా ఆలోచించాలి. నీ ముఖము నా ముఖము దేవుడి ముఖమైనప్పుడు, నీ రూపము నా రూపము దేవుడి రూపమైనప్పుడు, మరి నీ హృదయము నా హృదయము క్రీస్తు ప్రభు హృదయంగా ఎందుకు లేదు? ఆయన హృదయమేమో జాలితో నిండుంది, నా హృదయమేమో దుష్టత్వంతో నిండుంది. ఆయన హృదయమేమో పూర్తిగా కర్మతో నిండి ఉంది, నా హృదయమేమో దూషణలతో నిండి ఉంది. ఆయన హృదయమేమో చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంది, నా హృదయమేమో పూర్తిగా చెడిపోయింది. అదేంటది? ఆయన రూపము నా రూపమైనప్పుడు, ఆయన ముఖము నా ముఖమైనప్పుడు, ఆయన శ్వాస నా శ్వాస అయినప్పుడు, ఆయన పోలిక నా పోలిక అయినప్పుడు, నా హృదయం కూడా అదే విధంగా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాము సువార్తలో ఆయన హృదయము ఎంత స్వచ్ఛమైన జాలి గల హృదయం అండి. ఒక వితంతు కుమారుడు చనిపోతే అందరూ మోసుకొని పోతా ఉన్నారు. వితంతు కుమారుని శవాన్ని మోసుకొని పోతా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి క్రీస్తు దగ్గర చెప్పినారా? ఎవరు చెప్పలేదండి. ఆయన చూసినాడు, చాలా ఫీల్ అయినాడు, చాలా బాధపడ్డాడు. వెంటనే ఆ బాడీ శవం దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన బాబును లేపుతా ఉన్నాడు. ఆ వితంతురాలు కన్నీరు తుడుస్తా ఉన్నాడు. ఎవరు వేసుకున్న చెప్పలేదు దానికి వచ్చి. వెంటనే స్పందిస్తా ఉన్నాడు. స్పందించండి. 37 సంవత్సరాల పాటు పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తి ఆ కోరిడ దగ్గర ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు. ఆయన పక్షవాత రోగి ఏం పండి ఎవరు పిలవలేదు. తెలిసిన వెంటనే వెళ్ళి స్వస్థపరుస్తా ఉన్నాడు. ఎంత చాలా కలిగి గుడ్డివాడు భక్తమై కేకలిస్తున్నాడు. వేల మంది ఉన్నారు, వందలు కాదు వేల మంది. దావీదు కుమారా యేసు గట్టిగా కేకలిస్తున్నాడు. అదేంటది? ఒక్కవాని ఆ గుడ్డివాని గొంతు మాత్రం మనకి వినపడింది. అన్ని వందల వేల మందిలో ఎంత తీక్షణమైన హృదయం అంటే ఆయనది, ఎంత సున్నితమైన హృదయం అంటే ఆయనది. కుష్ఠరోగి వచ్చినాడు. కుష్ఠరోగిని ఈడ్చిచ్చి తరుతారు. ఈడ్చిచ్చి ఊరు అవతల బయట పెట్టేసి చచ్చిన బతికలు పరుచుకోరు. కుష్ఠరోగిని ముట్టుకొని ఆలింగనం తీసుకున్నాడండి. ఎంత ప్రశుద్ధమైన హృదయం అండి. ఒక వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టుబడితే ఊరంతా ప్రపంచమంతా రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తా ఉంది. యేసు మాత్రమే ఉన్నాడు.
ఎవరంటే వీళ్ళు ఉత్తములు? మన కడప భాష చెప్పాలంటే సస్వర్ణులు. ఎవరంటే వీళ్ళు సస్వర్ణులు, ఉత్తములు అని చెప్పేసి ఆ స్త్రీలో ఏంటండి అమ్మ అన్నాడు. అటువంటి స్త్రీని అమ్మ అని పిలిచినాడు. ఎంత అద్భుతమైన హృదయం అంటే అయింది. అటువంటి హృదయాన్ని పోలి ఉండండి, అటువంటి హృదయాన్ని పోలి ఉండండి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. క్రీస్తు ప్రభు హృదయం స్వచ్ఛమైన కల్మషం లేని జాలిగా అద్భుతమైన హృదయము. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరూ యేసు ప్రభు రూపము పొంది ఉండొచ్చు గాక, దేవుడు రూపం పొంది ఉండవచ్చు గాక. దేవుడు రూపంతో ఉంటే మాత్రం సరిపోదు. దేవుడి రూపంతో పాటు క్రీస్తు ప్రభు హృదయాన్ని కూడా పోలి ఉండండి. అది మనకు కావాల్సిన వాక్యం. అందుకే ఏడ్చుకెళ్ళి చెప్తారు. ఏడ్చుకెళ్ళు చదవండి. ఏడ్చుకెళ్ళి ఉన్నాము 36వ అధ్యాయం 26వ వచనం. ఏహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. మీకు నూతన హృదయమును దయచేయుదును. దేవుని వాక్యం చదువుతా ఉంది. మీకు ఒక నూతనమైన దేవుని బిడ్డ ప్రేస్తలా అనుచులు పెట్టలేదు. ప్రేస్తలా ఏమా అనుచులు పెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతా ఉంది. ఈ రోజున యేసు క్రీస్తు పండుగ రోజున మీకు ఒక క్రొత్త నూతనమైన హృదయాన్ని దయచేస్తాను, నూతన ఆత్మను మీలో ఉంచెదను. నూతన ఆత్మను మీలో ఉంచెదను. ఆ నూతన హృదయం ఎలాంటిదిమా? కనెక్ట్ చేయండి. ఆ నూతన హృదయం ఎలాంటిది? మీ నుండి రాతి గుండెను తొలగించి, ఆ రాతి గుండె పంట బారిన మొత్తు బారిపోయిన స్పందించని ఆ రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మాంసపు గుండెనిస్తాను, స్పందించే గుండెనిస్తానని జన్మకం చదువుతా ఉంది. ఈరోజు మనకందరికి కావాల్సింది స్పందించే గుండె. ఈరోజు మనకందరికి కావాల్సింది ఇతరులను మనిషిగా గుర్తించే గుండె. ఈరోజు మనకందరికి కావాల్సింది క్రీస్తు ప్రభుని పోలిన హృదయము. ఆ హృదయం కోసం ప్రార్థన చేద్దాం. దేవాలయంలో మనం మన కుటుంబాలు జీవించిన కాక పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ఈరోజు మనం ఆలోచించిన దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఆలోచించిన దేవుడి వాక్యం ద్వారా కళ్ళు మూసుకుంటే దిగుతుండడం కాదు. ప్రార్థన లేని ప్రార్థనలో లేని వారు సైతానికి మిత్రులు. ఆత్మ ప్రార్థనలో పలకడం ప్రబోధిస్తారు. మన ప్రార్థనలో పలకాలి. అందులో కళ్ళు మూసుకొని నీ హృదయం ఎలాంటిది ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన హృదయం ఎలాంటిది? కోపం తొలగిన హృదయమా? అసూయ తొలగిన హృదయమా? ఇతరుల గురించి తప్పుడుగా మాట్లాడే హృదయమా? ఇతరుల గురించి తప్పుడుగా ప్రచారం చేసే హృదయమా? అబద్ధాలు చెప్పే హృదయమా? దుష్టత్వము తొలగిన హృదయమా? మోసము తొలగిన హృదయమా? క్షమాపణ లేని హృదయమా? ఎటువంటి హృదయము? ధ్యానం చేసుకుంటూ అందరూ లేచినబడి ప్రభు యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటాం. పరలోకమును భూలోకమును సృష్టించిన పాతాలకు తిరిగి మూడో నాడు చనిపోయిన వారిలోని లేచాను. పరలోకమునికి సురక్షిత సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీసుకెళ్ళి వచ్చాను. పవిత్ర ఆత్మని స్తుతిస్తున్నాను.
ప్రస్తుత కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం సూచిస్తున్నాను. పాపులమని సూచిస్తున్నాను. సేవకులని సూచిస్తున్నాను. నిత్య జీవనం సూచిస్తున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మా తిరుసభను పరిపాలిస్తూ ప్రతి ఒక్క విశ్వాసాన్ని కూడా మీకు సన్మార్గంలో నడిపించడం కోసమై మీరు ఎన్నిక చేసినటువంటి మా లియో బాబు గారిని మరియు మేత్రాసుల విశ్వాసులందరినీ కూడా మీకు సన్మార్గం నడిపించడం కోసమై ఎన్నిక చేయబడినటువంటి సజ్ఞా పాల్గొన్న తల్లిదారుల కోసం, ప్రతి గురువు కోసం, ప్రతి సన్యాసుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ హృదయం ముందు నింపబడినటువంటి ప్రేమ ద్వారా మిమ్మల్ని నడిపించి విశ్వాసంగా మీకు సాక్ష్యం ఇచ్చే బాధ్యత దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు ఆత్మరక్షణ సమర్పిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, మీ యొక్క వాక్కు ద్వారా ఎంతోమంది స్వస్థరించి ఉన్నారు, మరణించినటువంటి వారికి జీవాన్ని ఇచ్చి ఉన్నారు, ఇటువంటి వారిని చెబుతున్నారు. అదేవిధంగా అనేకమైనటువంటి రోగాలతో సతమతమవుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి కావలసినటువంటి స్వస్థబలాలు మరి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. బిడ్డకు కావలసినటువంటి మంచి జ్ఞానమును బుద్ధి దయచేయమని పెట్టుకుంటున్నాం. ఈ లోక ఆశలకు వారికి కాక మరి మొబైల్కు వారు వ్యసనలు కాక వారికి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గౌరవంగా జీవించే భాగ్యాన్ని మరియు టీచర్స్కి గౌరవించే విధంగా వారు చదువుకునే భాగ్యాన్ని అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వారు స్వాతంత్రం కోసం పనిచేయక ఈ రాష్ట్రము దేశం కూడా ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం, ప్రతి హృదయ అభివృద్ధి కోసం పాటుపడి మనస్తత్వాన్ని వారు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా హృదయంలో మనసులో ఉన్నటువంటి తలంపులను మౌనంగా ఆ ప్రభు కల్పించడానికి సమర్పిస్తున్నాం. ఈ మనవులు మన ఆవిడని యేసుక్రీస్తున్నాము అడిగి పెడుతున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకునే బలి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారము అట్లా ప్రార్థించుము. ఓ సర్వేశ్వర దయామయుడైన తండ్రి,
నీవు ఎంతో ప్రేమతో మమ్మ ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు సవితి మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, భావన పిత సర్వశక్తి గణిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు సులువు మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానం చేశాడు. ఈటతో పొడవబడిన అతని పక్క నుండి రక్తము నీకు స్రవించాడు. ఇవి శ్రీ సభ దివ్య సంస్కారముల జీవ విధులు. ఈ కారణమున తెలిసి ఉన్న రక్షకుని హృదయములకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణకు ఊడల నుండి సంతోషముతో జీవజలములను చేరుకుందురు కాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచాలని ఆలోచిస్తున్నారు. ఈ విధమున ఇది మాత్రకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అతడు సులోచనలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగిస్తున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి గురించి శిష్యులకు చెప్పు ఇట్లా మేము మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర.
పాప పరిహారమునకై దారుబోయబడు దీనిని నా పదార్థము చేయుడు. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవముకి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుతున్నాను. నీ సముఖంలో నిలిచి పరిచయం చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుతున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాల్గొనక మమ్మ పవిత్రాత్మకు వారు ఐక్యపరచమని బతిమాలుతున్నాను. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా సకనాల ప్రకాశ్ పీఠాధిపతిని వీళ్ళందరితో పాటు మమ్మను నీ ప్రేమకి పరిపూర్ణలు చేయము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికలో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని నీలో ప్రకాశంలోకి చేర్చుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కనికలు నీ మార్గతో ఆమె ప్రత్యేక పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను ఆరు నుండి నీకు సేవ చేసిన జ్ఞాపకులందరితోను మా ప్రతి జీవితంలో భాగంగా చేయాలి. అప్పుడు వారితో కలిసి నేను నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుకున్నాను. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. ప్రభు యొక్క హృదయము ప్రతి బిడ్డ కోసం తప్పించినది. ప్రభు నుండి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన యొక్క హృదయం తప్పించి ఉన్నది. అంటే పాపముతో దేవునికి దూరమైనటువంటి వారిని వెతుకుతూ ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కావున మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభువుకు సమర్పిస్తారు. ఎందుకంటే పాపాన్ని ద్వేషించాలి, కానీ పాపాత్మను దేవుడు ఎప్పుడు కూడా ద్వేషించలేదు. అందుకనే వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరైనా నిన్ను శిక్షించాలంటే ఎవరు లేదండి అని, నేను నిన్ను శిక్షించను, వెళ్ళము, మరలా పాపము చేయకము అని బాలు గారు ప్రసంగంలో చెప్పిన విధంగా మనం తింటున్నటువంటి ప్రతిదీ కూడా మనం మాన్యపరచదు. ఏది మనం మాన్యపరుస్తుందంటే మన హృదయం నుండి వెలువడు ప్రతి దుష్ట వాంఛ. హృదయం దేవునికి దగ్గరగా ఉంటే మనము దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేవదూతలతో సమానం. అదే దేవునికి మన నుండి దేవుడు మనల్ని కోరుకున్నటువంటి మన హృదయం కావాలి, మన ఆత్మ అనే చింతలు చేయాలి. అందుకే మనం కనీస క్లాసులో మనం నేర్చుకుంటాం.
ఏంటి ప్రతి మానవుని యొక్క గమ్యం ఎక్కడ? ఎందుకు మనం ఇక్కడ మనం సృష్టించబడ్డాము? తెలుసుకొని ప్రేమించి సేవించి వాటి వెనుక ఆయన ఎందుకు ఉంటా, ఆయన ఎందుకు ఉంటా, ఆయన ఎందుకు ఏముంటుంది? శరీరం ఉంటుందా? లేదు, ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఆయన చెట్టుకు చేరాలి అంటే, ఆయనతో ఉండాలి అంటే మన హృదయం చాలా శుద్ధిగా ఉండాలి. అందుకని అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి హృదయాన్ని దేవుడు నన్ను అందించాలని, ఆ ప్రభుత్వ సన్మార్గంలో నన్ను నడవాలని మన ప్రభు నేర్పించినటువంటి ప్రభుత్వం ద్వారా ప్రార్థించుతాము. మా ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా యోసుల మా శాంతి ప్రసాదింపు. నీ దారిద్ర్యం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కత్తులు త్రవగా కావాలి. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు యేసు, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నిరీక్షించుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యము చేయుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుతున్నాము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల బిందుకు పిలువబడిన వారు తండ్రిలు క్రీస్తు రక్తములు మనకు చూస్తూ కాపాడండి.
స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ నా హృదయం నిన్నే స్తుతిస్తున్నది చేసినావు నీవు గొప్ప కార్యములు నా హృదయం నిన్నే స్తుతిస్తున్నది చేసినావు నీవు గొప్ప కార్యములు. ప్రార్థనలో వాళ్ళందరూ మోకాలు కూర్చొని భక్తులు చేతులు గురించి ప్రార్థించండి. సర్వేశ్వర లోకంలో రక్షించిన పుట్టిన సర్వేశ్వర సర్వేశ్వర పరిశుద్ధ సర్వేశ్వర యొక్క పవిత్రుడైన యేసు ప్రభుని దివ్య యొక్క దివ్య హృదయము మరియు మా గర్భమున పవిత్రాత్మ నుంచి అమర్చబడిన యేసు ప్రభుని దివ్య హృదయము మిగిలిన ప్రేమచే దైవవాక్యంతో ఏకీభవించడు యేసు దివ్య హృదయము ప్రతాపం గల యేసు దివ్య హృదయము సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు దివ్య హృదయము మోక్షం యొక్క వాక్యమైన యేసు యొక్క దివ్య హృదయము ప్రేమార్పించే మండిడు మంట అయిన యేసు దివ్య హృదయము నీతి ప్రేమలకు అయిన యేసు దివ్య హృదయము వేడు చేతను ప్రేమ చేతను నిండి ఉన్న యేసుని దివ్య హృదయము సకల పుణ్యములకు ఆధారమైన యేసుని దివ్య హృదయము సకల స్తోత్రములకు విధుల పాత్రమైన యేసు దివ్య హృదయము సకల హృదయములకు రాజమైన యేసుని దివ్య హృదయము జ్ఞాన వివేకము చే నిండిన యేసుని యొక్క దివ్య హృదయము దైవత్వము సంపూర్ణముగా వాసం చేయు యేసుని యొక్క దివ్య హృదయము మీ పితకు మిగుల ప్రియమైన యేసుని యొక్క దివ్య హృదయము సంపూర్ణ మేలును పొందు చేయు యేసుని దివ్య హృదయము క్రియాత్మక ప్రాప్తైన ఆశ అయిన యేసుని దివ్య హృదయము మిగుల జ్ఞానత్వంలో కలిగిన యేసుని దివ్య హృదయము పరిశుద్ధులకు ఓట అయిన యేసుని దివ్య హృదయము మా పాపముల మన్నింపులకు పరిహారమైన యేసుని దివ్య హృదయము నిందాచే నింపబడిన యేసుని దివ్య హృదయము అంతరముల నిమిత్తము నలుగబడిన యేసుని దివ్య హృదయము మరణపడమితము విధేయతను చూపిన యేసుని దివ్య హృదయము నీతిచే పడవబడిన యేసుని దివ్య హృదయము సర్వ ఓర్పులకు ఓర్టే అయిన యేసుని దివ్య హృదయము మా జీవనోత్నాను అయిన యేసుని దివ్య హృదయము ఎంతో సమాధాన పరిచి ఐక్యమును కలిగి యేసుని దివ్య హృదయము నిమిత్తము కలిగిన యేసుని దివ్య హృదయము నమ్మిన వాళ్లకు నమ్మకమైన యేసుని దివ్య హృదయము ఎందు మరణించు వాళ్లకు నమ్మకమైన యేసుని దివ్య హృదయము సకల పునీతుల యొక్క ఆనందమైన యేసుని దివ్య హృదయము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించుడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించుడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించుడు వారా
దీనత్వం కలిగి శాంతంగా కలిగి చేసి మా హృదయాలను మీ ప్రార్థించడము సర్వశక్తులైన సర్వేశ్వర మీకు నీతి ప్రేమ పుత్రుడైన నా హృదయములు వారి పాపల పేరిట మీకు చెల్లించిన పరిహారాలకు ప్రతిఫలం చూడవలసినదిగా దేవుడు వారిని అనుభవించి అడుగుకుని వారందరికీ మన్నింపు రోజులు వరముల నుండి దేవదానికులను పవిత్రాత్మతో ప్రత్యేక సకాలంలో రాజ్యస్థాపన చేయు మీ దివ్య పాత్రలు పుత్రులకు వేసినామని పేరిట ఈ మనవిని అడుగుతున్నాము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తిరుహృదయ పండుగను జరుపుకుంటున్నాము. ఈ వారంలో చెడు పండుగలు 30వ తేదీ సోమవారము పవిత్ర రోమియా శ్రీ సభ ప్రథమ అభిషాక్షుల స్మరణ, 3వ తేదీ గురువారము పునీత థోమస్ భారతదేశ అపోస్తలుడు మహోత్సవము, 4వ తేదీ శుక్రవారము పునీత ఎలిజబెత్ పండుగ, 5వ తేదీ శనివారము పునీత అంతోని మేరీ జకరియా యాజకుని యొక్క పండుగ. ముఖ్య ప్రకటనలు. ఈరోజు ఈ పండుగ సందర్భంగా మన పీఠానికి పూర్వ స్పాన్సర్ చేసినటువంటి దాతలు మడుగు ప్రసాద్, మేరీ కుటుంబ సభ్యులు, వారికి ప్రత్యేకంగా అందరూ తెలియజేస్తూ చప్పట్లు కొడుతూ అభినందించాను. అదేకాకుండా ఈరోజు అల్పహారం టిఫిన్ మనకు ఏర్పాటు చేసినటువంటి వారు కృష్ణ ప్రసాద్, రాజ్ కుమారి గారి కుటుంబ సభ్యులు, మరియు యాదవ్ రవీంద్ర, అరుణ కుటుంబ సభ్యులు, కొడవడకంటి విల్సన్, రాణి వారి కుటుంబ సభ్యులు, మరియు కొడవడకంటి గురయ్య, వసంత వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు మనందరికీ టిఫిన్ అల్పాహారము ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నేను వచ్చిన తర్వాత ప్లేట్లు గ్లాసులు చెప్పినట్లే చిన్నగా కప్పులు కోరుతున్నాను. ఖాళీ ప్లేట్లు గ్లాసులు ఎక్కడ కూడా అవుతున్నా గ్రహించాలని నేను కోరుతున్నాను. సహోదరులారా, మీకందరూ కూడా ప్రత్యేకించి క్రీస్తు తిరుహృదయ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనకు ప్రస్తుతమైన దివ్య పూజాన్ని సమర్పించడానికి మన వద్దకు వచ్చినటువంటి గురువులు చూపిస్తే చాలా రమేశ స్వామి వారు. మీరు ఇంతకు మునుపు ప్రతిచరువు విచారణ చాలా చక్కగా విచారణకర్తలు వ్యవహరించి అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు వారు మన అర్థనేతరాసనానికి సెక్రటరీగా, మన అసిస్టెంట్ సెక్రటరీగా వారికి నూతన బాధ్యత అప్పగింపబడింది. చాలా బలమైన బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. స్వాముల వారు ప్రజల వాళ్ళకి తెలుసు, చాలా మంచి టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ వ్యక్తి, మంచి చక్కటి ప్రసంగికులు, మంచి టెక్నీషియన్, తర్వాత బాగా విడిగా ఉండే వ్యక్తులు, మంచి ఉదార స్వభావం వ్యక్తులు స్వాముల వారు. వారు మన గురువైనప్పటి నుంచి కూడా ఎక్కువగా సువార్తను మీడియా రూపంలో అందజేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా రూపంలో, యూట్యూబ్ రూపంలో. అందువలన ఎక్కడ దివ్య బలి పూజ జరిగిన కార్యక్రమాలు జరిగినా చక్కగా వారు చిత్రీకరించి వాటిని దివ్య బలిలో పోస్ట్ చేస్తారు. పూజ అనంతరము స్వామి వారిని సంప్రదించాలని సరే ఆ స్వామి యూట్యూబ్ ఐడి, స్వామి వారి ఐడి తలారి టిఎస్ఎస్ తలారి క్రియేషన్స్. ప్రెసెంట్గా నాకు 50,744 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబ్ అంటే డబ్బులు అనుకుంటారు, ఫ్రీగానే. సరేనా? యూట్యూబ్కి వెళ్ళి తలారి క్రియేషన్స్ అనే సర్చ్లో కొడితే వస్తుంది.
సో సబ్స్క్రైబ్ కొట్టండి. తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో బెల్ కూడా కొట్టండి. సరేనా? థ్యాంక్ యూ. సో అనంత కాలంలోనే అన్ని వేల మందిని సంపాదించడం అనేది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి మనందరం కూడా స్వామివారు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మాకు అద్భుతమైన దేవ పూజలు సమర్పించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. స్వామి థ్యాంక్ యూ. ఇష్టం లేదన్నారు, కానీ మన బాధ్యత వారిని సన్మానించడం మన బాధ్యత. దానికంటే ముందుగా మన ఉద్దేశ్ గారు చెప్పినట్లుగా ఈరోజు స్పాన్సర్ చేస్తున్నాం. ప్రసాద్ నేను కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన అభినందనలు స్పాన్సర్ చేస్తున్నాం. క్రిస్మస్ సార్ వారి కుటుంబ సభ్యులకు, యాదవ్ రవీంద్ర గారు, అరుణమ్మ వారి కుటుంబ సభ్యులకు, పర్వత్ వినయ్ గారు, వసంతమ్మ వారి కుటుంబ సభ్యులకు, రానమ్మ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీరు ఈరోజు ఏర్పాటు చేయడానికి వారు తమ కలిగానికి మనకు తమ ఉదార స్వభావం అందించారు. దయచేసి టిఫిన్ ఆడించిన వారు ఈ దంపతులను కుటుంబ సభ్యులందరినీ ఆస్వాదించండి. మీరు బ్లెస్ చేయండి, వారు మరింతగా వృద్ధి చెందేలా ఉన్న వారిని ఆస్వాదించండి. ఇప్పుడు స్వామి వారిని దుష్టాలతో సత్కరించవలసిందిగా క్రిస్మస్ సార్ గారిని మరియు డాక్టర్ సత్యం ఆహ్వానిస్తాం. దయచేసి ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. స్వామివారి దృశ్యాలతో సత్కరించవలసిందిగా పూలమాలతో సత్కరించవలసిందిగా రాజారెడ్డి గారు మరియు ప్రభాకర్ సార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. పూలమాలతో సత్కరించవలసిందిగా దయచేసి రండి. ప్రభాకర్ సార్ గారు, రాజారెడ్డి గారు స్వామి స్వామి వారికి చురుకాన్ని అందించవలసిందిగా జోనమ్మ కుటుంబాన్ని ఆహ్వానిస్తా ఉన్నాను. సార్ దయచేసి మా పాస్టర్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరి కోసం మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీ పూజలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దయచేసి మీకు చాలాసార్లు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను, మన ఇంట్లో తిన్న ఎంగిలి ప్లేట్లు, ఎంగిలి గ్లాసులు ఇస్రయ్యం, ఎక్కడ ఇస్రయ్యం. చర్చే కాదు, చర్చి ప్రాంగణం కూడా పవిత్రమైన స్థలం. తినేసి కాలువలో కుప్పతక్కులుగా పడేసుకోవటము బాధాకరమైన విషయం. అది ఎవరు చేయాలి? నేను దాచుకుంటా ఉన్నా గురువుగా, నేను చిత్తు కాగితాలను ఎత్తి చుట్టుపక్కల ఎత్తి మంటేసుకుంటా ఉన్నా. చాలా బాధాకరమైన విషయం. అది కొంచెం సంస్కారం. మా ఉద్దేశం అడగండి, మా కష్టరాజులను అడగండి, సుధాకర్ అడగండి. నేను కలుస్తా ఉన్నా చిత్తు కాగితాలు ఏరేసుకొని, గ్లాస్ ఏరేసుకొని, అదా తప్పని చాలా బాధాకరమైన విషయం. దయచేసి మంచిగా అర్థం చేసుకోనండి. తినడానికి గంపలను ఏర్పాటు చేసినాము, గంపలు వేయండి. ఆ గంపలు ఏర్పాటు చేస్తే అవి మేము చూసుకుంటాం. అది ఎక్కడ గ్లాసు వేసేయకుండా, ప్లేట్లు వేసేయకుండా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చివరి ఆశీర్వాదం కోసమే వేచి నుంచుందా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా నేను చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మందిగా మీకు అందరికీ మీకు తెలియదు. ఎక్కువ నేను ఎవరు పరిచయం లేదు కూడా. సో ఇప్పుడు కొద్దిగా పరిచయం అవుతా ఉంటాను. ముఖ్యంగా నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈ పవిత్రమైనటువంటి బలిని సమర్పించినప్పుడు మరి మంచి హోదాన్ని నాకు అందించినందుకు సంతోషాల గారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు అందరికీ కూడా ఓపికగా మీరు దేవుడి పూజలో పాల్గొని కూర్చొని ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ సపోర్ట్ మీరే with your permission, I would like to say one thing. ఏమనుకోకండి, నేను కొన్ని విషయాలు మొహమాటం లేకుండా చెప్తా ఉంటాను. సో నాకు అలవాటు. పిల్లలకు విశ్వాసాన్ని పెంపొందింప చేసే బాధ్యత తల్లిదండ్రులకు.
ఓకేనా? సో నేను చూస్తున్నాను ఇద్దరు పిల్లలు ఒక్కడే ఆడుకుంటాను పీఠం పైన పీఠం ఒక్కడే ఆడుకుంటారు. నేను అంటే కొత్త చెరువుల విచారకులుగా ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు ఆడుకుంటే వస్తాను. అంటే అక్కడ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త చెరువులో పిల్లలు గుడికి బాగా వస్తారు, మంచి కూర్చుంటారు, ఎక్కడ పోరు, మంచిగా ఉంటారు. ఒకవేళ గుడికి రాకపోతే ఎక్కడైనా కనపడితే పంతాలు అనేటువంటి బయటలో ఉంది కాబట్టి ప్రతి రోజున గుడికి వస్తారు. గుడికి రాకుండా ఎవరైనా గుడికి రాకుండా బయట కనపడదు అనుకో బాగా. సో అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు బరువు కట్టేసే కలుగు ఉంటుంది కదా, ఆ కలుగు ఇస్తారు అంటే. సో కాబట్టి మన పిల్లలకు ఇప్పటి నుంచే మన విశ్వాసం నేర్పాలి. అదే మొక్కలు ఉన్నది నాని వందలు. సో కాబట్టి విశ్వాసాన్ని ఇప్పటి నుంచే పెంపొందింపు చేసుకుంటే పిల్లలు ఇంకా కొద్దిగా అదే మార్గంలో నడుస్తారు. చాలా మంది ఒక పిల్లడు ఒక పాపని గారాబం ఇస్తారు. వారు 10వ తరగతి ఇంటర్మీడియట్కి వచ్చాక ఆ గారాబము నీకే మొదలై కూర్చుంది. సో కాబట్టి పిల్లలు కొద్దిగా గుడికి పంపించడం, మంచిగా ఉండడం, విశ్వాసాన్ని పాల్గొనడంలో కొన్ని బాధ్యత తీసుకోండి. దానికోసం ఒకటి 2 చేస్తే పర్వాలేదు, ఏం కాదు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఇబ్బంది గురించి క్షమించాలని మాట్లాడుతున్నాను. ఈ వారం రోజుల పాటు నేను హైదరాబాద్, వరంగల్, కర్ణాటకలో పిల్లలకి క్లాస్ ఇచ్చడానికి వెళ్ళాను. వారం రోజుల పాటు ఈ టీచర్ని ఎట్లా ఏర్పాటు చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మాకు బాధ్యత ఉపదేశ గారికి అప్పచెప్పినాను. చాలా చక్కగా నిర్వర్తించినాడు. అందరినీ మోటివేట్ చేయడము, వారందరినీ ఏర్పాటు చేయడము. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఉపదేశ గారికి. వాటితో పాటు గురువులకు చిరుకాలుగా స్పాన్సర్ చేసిన వారు మన జోనమ్మ, జయరామ కుటుంబ సభ్యులు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దయచేసి అందరూ చెప్పడం అందరూ తృప్తిగా అందరూ తృప్తిగా అల్పాహారాన్ని భోజనం చేసి కుటుంబస్తులందరూ జీవించవలసిందిగా మనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమైన దివ్య సంస్కారంలో పాల్గొని మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాం. ఈ లోకంలో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమనకు సహవాసులు దక్కుము అగు భాగ్యం మాకు గ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి అందరినీ కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.